లడ్డూలో కల్తీ జరగలేదు అన్న వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష, తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాట లేదు. అధ్యక్ష, కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు. అధ్యక్ష, ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో హిందువుల మనోభావాలు అందరూ సాక్షిగా చెప్తున్నాం. కల్తీ లేదు లేదు లేదు. మీరు మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది. మీరు మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు. ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరు ఉన్నారు. నేను మళ్ళీ ఎత్తున్నా, మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. రామానాయుడు గారు, మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. నాయకులు కనీసం సంతకం పెట్టాలా? మీరే మాడతారు. చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టారు. మాధవుడికి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు.